అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంబాజీపేట టు గన్నవరం నియోజకవర్గ ప్రధాన రహదారి, నియోజకవర్గం ప్రధానంగా కలిపి ఈ రహదారి గత 10 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోవడం జరగలేదు. గత 10 సంవత్సరాల నుండి ఈ రోడ్డు వేయకపోవడం వల్ల ఈ రోడ్డు అంబడి 8 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డు అంబడి పెద్ద పెద్ద గుంటలు పడిపోవడం వల్ల ఈ రోడ్డు రవాణాకి అనుకూలంగా లేదు. ఈ రహదారి వెంబడి ప్రయాణించే ప్రయాణికులు చాలా మంది ప్రమాదాలకు గురై చనిపోవడం కూడా జరిగింది. చాలా మంది వెన్నుముక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ విషయంపై మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా నిధులు లేవని చెప్పేసి దీన్ని అభివృద్ధి చేయడం జరగట్లేదు. ఇదే విషయంపై ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకి ఈ రోడ్లో నీరు నిల్వ ఉండిపోవడం వల్ల గుంతలు తెలియక ప్రమాదాలకు గురవుతారు, చాలా మంది ఇబ్బందికి గురవుతారనే ఉద్దేశంతో ఈ రోజు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి లెటర్ పెట్టడం జరిగింది. దీని మీదైనా ముఖ్యమంత్రి వర్యులు సుముఖత వ్యక్తం చేసి ఈ రోడ్డు నిర్మాణం చేయవలసిందిగా కోరుచున్నాం. గన్నవరం టు అంబేద్కర్ రోడ్ చాలా భయంకరంగా ఉందండి. ఈ రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నాం కానీ చాలా భయంకరంగా ఉందండి. ఈ రోడ్లు ప్రయాణం చేయాలంటే భయం వేస్తుందండి. ఈ రోడ్లు మొత్తం గోతులు, ఎక్కడ పడితే అక్కడ గోతులు పడిపోయినాయి. ఈ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్దామంటే ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు గుద్దేసుకుని పడిపోవడం జరుగుతుందండి. ఫ్యామిలీలతో వెళ్తుంటే చాలా మంది పడిపోయి దెబ్బలు కూడా తగిలి హాస్పిటల్ పాలైపోతున్నారండి. నేను ఇక్కడ గన్నవరం నా ఏ స్టైల్లో పనిచేస్తానండి. అది చాలా మంది నా కళ్ళ ముందు పడిపోతున్నారు కూడా, ఫ్యామిలీతో పడిపోతున్నారు. చాలా మంది నేను చూస్తున్నాం కూడా అండి. దెబ్బలే తగులుతాయి. ఈ నెలలో వచ్చి నా బండి పెట్టుబడి అప్పుడే 2-3 సార్లు పెట్టుబడి పెట్టానండి. అవి ప్లాస్టిక్ ఫైబర్ కాబట్టి బండ్లు అంతవరకు ఖరాబ్ అయిపోతున్నాయండి. ఈ పెట్టుబడులు అయి పెట్టలేకపోతున్నాం, ప్రయాణం కూడా చేయలేకపోతున్నాం అండి. చాలా భయంకరంగా ఉందండి. రోడ్డు మీద వెళ్తారు. దయించి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అండి, ఈ ప్రభుత్వంలో కొంచెం న్యాయం చేస్తారని మేము ఆశపడుతున్నాము. గన్నవరం టు అంబాజీపేట ప్రధాన రహదారి అయినటువంటి R&B రోడ్డు ఎన్నో ఏళ్ళుగా 10 సంవత్సరాల నుంచి దుర్భర పరిస్థితిలో ఉన్నది. ప్రజలు చాలా ఇబ్బందులకు గురై, యాక్సిడెంట్లకు గురై అవయవాలు కోల్పోతూ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మేము ఈ విషయాన్ని ప్రభుత్వం వారికి కూడా విన్నవించడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది లెటర్ పూర్వకంగా. అలాగే మన శాసనసభ్యులు అయినటువంటి గిడ్డి సత్యనారాయణ గారు కూడా ఈ విషయంపై ఆలోచన చేసి ఈ రోడ్డుని త్వరితగతిన పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.